హాయ్ ఫుడ్డీస్, ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? మంచి టేస్టీ మటన్ బోన్ పులుసు అండి. మంచి లేతగా ఉన్న మటన్ లెగ్స్ తీసుకొచ్చి వాటిని బాగా క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 4-5 విజిల్స్ రానివ్వండి. లేతగా ఉంటే 3 చాలు. ఆ తర్వాత మనం వాటి కోసం పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్లో మనం యాలకులు, లవంగాలు అవన్నీ వేసుకుని, ఆ తర్వాత ఆయిల్ వేసుకుని మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేగనివ్వండి. ఇది హోమ్ మేడ్ స్టైల్లో చేశానండి. సో ఇప్పుడు అది మనం బాగా ఆ పచ్చిమిర్చి అవన్నీ బాగా వేగిన తర్వాత వాటిలో మనం ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకుని దాంట్లో కారం వేయండి. ఖచ్చితంగా మటన్కి ఆయిల్, కారం, స్పైసెస్ కూడా ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఉల్లిపాయ పచ్చి వాసన పోకుండా మాత్రం పులుసు అస్సలు టేస్ట్ బాగోదండి. పచ్చి వాసన బాగా పోవాలి. ఆ తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టుగా ఒక 4-5 స్పూన్లు కారం వేయండి. కొంచెం గట్టిగానే వేసాను. కారం కొంచెం మటన్లో ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. కారం ఉల్లిపాయల్లో కలిసిన తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకున్న బోన్స్ ఉన్నాయి కదా, ఆ బోన్స్ని ఇట్లా వేసి బాగా కొంచెం కలిపిన తర్వాత మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం తీసి ఇందులో వేసేయండి. ఆ బోన్స్లో వేసేసి కొంచెం అటు ఇటు కలిపి ఆ తర్వాత మళ్ళీ విజిల్స్ పెట్టాలి. మళ్ళీ విజిల్ పెట్టి ఒక 2-3, లేతగా ఉంటే మాత్రం 2 చాలు. కొంచెం అలా విజిల్ పెట్టుకున్న తర్వాత మనం ఒక్కసారి పైకి కిందకి కలుపుకొని పులుసు పైకి తేలి, నూనె పైకి తేలి పులుసు మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంటుందండి.